దీవెనా, దుఃఖిత పీడిత నిరాధారులకు ఆశ్రయ దీవెనా, ప్రయాసపడే సమస్త జనులకు విశ్రాంతినిచ్చే దీవెనా, దుఃఖిత పీడిత నిరాధారులకు ఆశ్రయ దీవెనా, అనుదిన రక్షణ సువార్తనందించు పరమ నివేదనా, అనుదిన రక్షణ సువార్తనందించు పరమ నివేదనా, యేసయ్య దీవెనా, యేసయ్య దీవెనా, యేసయ్య దీవెనా, యేసయ్య దీవెనా. తర్వాత 11 మంది శిష్యులకు కూడా ఆయన తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. 6వది 11 మంది శిష్యులకు. మొదటిది ఏంటంట, మగ్దలేనే మరియ కనపడ్డాడు. 2వది కొందరు స్త్రీలు కనపడ్డాడు. 3వది పేతురు గారు కనపడ్డాడు. 4వది ఎమ్మాయిని మార్గాన్ని పోతున్న 2 శిష్యులకి తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. తర్వాత 5వదిగా 10 మంది శిష్యులు, యూదులకు భయపడిన వారికి తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. మరి 6వదిగా చూస్తే 11 మంది శిష్యులు ఆ ఇంట్లో ఉన్నప్పుడు వానికి ప్రత్యక్ష. చూడండి, యోహాను సువార్త 20:26 చూద్దాం. 8 దినములైన తరువాత 8 దినములైన తరువాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు, చూడండి, ఆయన శిష్యులు మరలా వచ్చారు అదే గదిలోకి. అలా ఆ భయం పోట్లేదు వీళ్ళకి. వాళ్ళు మరలా వచ్చారంట 11 మంది కలిసి. తోమా వారితో కూడా ఉండెను. అప్పుడు తోమా గారు కూడా కలిసాడు. ఈ 10 మందితో 11 వాడు ఆయన కూడా కలిసి ఉన్నప్పుడు తలుపులు మూయబడి ఉండగా, తలుపులు మూసేసుకున్నారు వీళ్ళు కూడా. యేసు వచ్చి మధ్యలో అప్పటికి నిలిచి, చెప్పారు తోమాకి, అయ్యా యేసయ్య కనపడ్డాడు, మేము చూసాము, అబ్బో ఆయన చాలా ఆనందమైంది మాకు అని చెప్తే, అబ్బే నాకు కుదరదయ్యా, నేను చూడాలి, మీరు చూస్తే నాకేం తెలుసు, నేను చూడాలి ప్రత్యక్షంగా, నేను ఆ చేతులు గాయాలు వేలు పెట్టి చూస్తే కానీ నమ్మను నేను ఆయన చేతులలో మేకుల గురుతులు చూచి నా వ్రేలు ఆ మేకుల గురుతులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనని వారితో చెప్పాను. నమ్మనన్నాడు. ఎంత భయంకరుడండి. అందరూ చూశారు, నేను మాత్రం ఏళ్ళు పెట్టి చూడాలంట, గాయాలు రేపాలి. చాలామంది వేసి గాయాలు రేపడానికి చూస్తుంటారు. ఎప్పుడు గాయాలు రేపడం పాపం ద్వారా, అసహ్యమైన కార్యాల ద్వారా దేవునికి దూరం అయిపోయి గాయాలు రేపుతూ అనేకసార్లు మరలా బాహటంగా సిలువకు అప్పగించేస్తారని ఎబ్రీ పత్రిక 6:4 మనం చూస్తాం. ఒకసారి వెలిగింపబడి, చూడండి, ఒక్కసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరములను రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్యవాక్యము రాబోవు యుగ సంబంధమైన ప్రభావమును, చూడండి, శక్తుల యొక్క ప్రభావం అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయు బాహాటముగా ఆయనను అవమానపరుస్తున్నారని రాయబడింది. బాహాటంగా అవమానపరుస్తున్నారు. ఈయన అవమానపరిచే వ్యక్తిలో ఈయన ఒకడు, తోమా గారు. నేను ఆయన గాయాలు చేయి పెడితే కానీ నమ్మను. అన్ని సంవత్సరాలు ఆయనతో తిరిగాడు. 3.5 సంవత్సరాలు అద్భుతాలు చూశాడు. అయితే నమ్మలేకుండా ఉన్నాడు. అప్పుడు యేసయ్య వచ్చి చూపించాడు. చూడండి, అక్కడ యేసు వచ్చి మధ్యన నిలిచి మీకు సమాధానము కలుగునుగాక అనెను. తరువాత తోమాను చూచి నీ వ్రేలు ఇటు చాచి ఆయన వదిలేస్తాడా? నా చేతులు చూడుము. అందరూ హృదయ రహస్యాలు ఎరిగిన వాడు దేవుడు. తోమా యొక్క హృదయంలో ఏముందో ఆయనకి తెలుసు. ఈ ఉదయకాలం నీ హృదయంలో ఏముందో కూడా ఆయనకి తెలుసు. ఏ తలంపుతో ఇక్కడికి వచ్చావు, ఏ ఉద్దేశంతో వచ్చావు, ఏ బాధలతో వచ్చావు, ఏ కష్టాలతో వచ్చావు, ఏ రకమైన ఇబ్బందులతో ఇక్కడికి వచ్చి కూర్చున్నావో అన్నీ ఎరిగిన దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగా. హల్లెలూయా. ఆయన మన కన్నులు తెరిపింపజేసే దేవుడు. ఆయన మనల్ని బలపరిచే దేవుడు మనకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగాక. హల్లెలూయా. హల్లెలూయా.
మనం పాట పాడుతుంటాం. ఎరిగి ఎరిగినే చెడిపోతినే, యేసుని గాయాలు రేపితినే. ఎరిగి ఎరిగినే చెడిపోతినే, యేసుని గాయాలు రేపితినే. మోసపోతిని ఇష్టే నిలిపితి, దాసుడా నిన్ను చూడనిమ్ము. మోసపోతిని దృష్టి నిలిపితి, దాసుడా నిన్ను చూడనిమ్ము. ప్రభు యేసు నా రక్షక, నసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడ. ప్రభు యేసు నా రక్షక, నసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడ. హల్లెలూయా, హల్లెలూయా. నిరతము నిత్యము నిన్ను చూసే కళ్ళు నాకు కావాలి. నిత్యము నిన్ను చూడడానికి తగిన నేత్రాలు నాకు దయచేయ ప్రభు అని ప్రార్థన చేయాలి మనం. అందుకే నిలబడ్డాడు తోమా. ఇదిగో నాకు గాయాలు, ఇగో నా చేతులు గాయాలి, ఇగో నా ప్రక్కలు గాయం, వేలు పెట్టి చూడు అన్నాడు. అప్పుడు పశ్చాత్తాపడుతున్నాడు తోమా. నా ప్రభువా, నా ప్రభువా, నా దేవా అనెను, నా దేవా అనెను. అనెను. యేసు, యేసు, నీవు నన్ను చూచి నమ్మితివి, నువ్వు చూచి నమ్మేవయ్యా, చూడక నమ్మువారు చెప్పెను. ధన్యులు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగాక. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. చాలా మంది యేసయ్యతో నడిచి చూచి నడిచారు వాళ్ళు, కంటే చూడక నమ్మిన మనమే ధన్యులం. దేవునికి స్తోత్రం కలుగాక. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. అటువంటి ధన్యత దేవుడు మనకిచ్చాడు. కాబట్టి ఈ యొక్క 6వ ప్రత్యక్షతలో ప్రభు చూపించిన మాట, 7వ ప్రత్యక్షతలో 7 మరి శిష్యులకు ఒక్కసారిగా తను తాను ప్రత్యక్షపరుచుకున్నట్లుగా యోహాను సువార్త 21వ అధ్యాయం మొదటి నుండి కొన్ని మాటలు చదివితే అక్కడ మనకు కనపడుతున్నాయి. అటు తరువాత యేసు తిబెరయ సముద్ర తీరమున తిబెరయ సముద్రం మీద ఉన్న శిష్యులకు మరలా తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఆయన తన్ను ప్రత్యక్షపరుచుకున్న విధమే, చూడండి, తను తాను ప్రత్యక్షపరుచుకున్న విధమేదనగా సీమోను పేతురు, దిదుమానబడిన తోమాయు. పేతురయ్య గారికి అన్ని అనుభవాలు ఉన్నాయి. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు? చేపలు పట్టుకొని పిలిచాడు దేవుడు, మనుషులు బట్టి జాలరీ చేస్తాను. మరలా ఒకసారి గుర్తొచ్చింది, యేసుప్రభుని పట్టేసుకున్నారు. ఆయన లేడు ఇంకా మన మధ్య. ఆయన ఉంటే మనకి కావాల్సినవన్నీ ఉన్నాయి. ఎప్పుడు ఆహారం లేకపోతే అప్పుడు ఆయన ఒక్కసారి కళ్ళు ఎత్తాడంటే కడుపు నిండా తినేసేవాళ్ళు, పెత్తనం బాగా చేసేవాళ్ళు, అంతా బాగుంది. కానీ ఇప్పుడు ఆయన లేడు కదా, మన పరిస్థితి ఏంటి? కాబట్టి ఒక పాత అలవాటు ఉంది కదా, మళ్ళీ వెళ్ళిపోదాం అనుకున్నాడంట. ఎక్కడికే? వేటకే, సముద్రపు వేటకి బయలుదేరాడు. పాపం చాలా అలవాటు ప్రకారం వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళినప్పుడు తిన్నగా ఉన్నాడా? నేను వేటకి వెళ్తున్నాను అనగానే ఆయన సోదరులు కొంతమంది బయలుదేరారు, మేము వస్తామని. ఎవరెవరంటే వాళ్ళు? దిదుమాని తోమా, గలిలయలో కానాను ఊరివాడగు నతనయేలు, జబదయి కుమారులు, ఆయన శిష్యుల్లో మరిద్దరు 7 బయలుదేరారు, వెళ్ళిపోయారు. మరి అయ్యగారికి అన్నీ తెలుసు కదా ఎక్కడెక్కడ వాళ్ళు వేయాలో. తెల్లవారులు వేసేసాడు. ఈ పక్క వేసాడు, ఆ పక్క వేసాడు, వెన్నుడికి వేసాడు, మధ్యకి వెళ్ళాడు, లోపలికి వెళ్ళాడు, ఎటు తెల్లవాళ్ళు. కానీ ఒక చిన్న చేతి వరకు కూడా దొరకలేదని పాపం. అన్నీ వేస్తాను ఉన్నాడు తెల్లవాళ్ళు, ఏమీ దొరకలేదు. ఈ గాలి గుట్టంతా తెలిసిన యేసయ్య ఒక్కసారి గట్టు పక్క ఎక్కాడు. దేవుని స్తోత్రం కలిగాడు. హల్లెలూయా. బ్రతుకులు ఎరిగినాడండి ఆయన. ఎవరు ఎంత కష్టంలో ఉన్నా, శ్రమలో ఉన్నా, శోధనలో ఉన్నా, ఒకవేళ నువ్వు తప్పిపోయి వెళ్ళిపోతున్నా కూడా నిన్ను విడిచిపెట్టకుండా పట్టుకుని లాక్కొచ్చే దేవుడు మన దేవుడు. దేవుని స్తోత్రం కలిగాక. హల్లెలూయా. ఆయన తోడుగా ఉన్నాడు వాళ్ళకి. ఆయనకి వెళ్ళాడు. అక్కడ ఆ యేసయ్య కూడా మరి ఆ సముద్ర తీరానికి వెళ్ళినట్టుగా చూస్తున్నా. సూర్యోదయం మొదలుకొని సూర్యోదయం అయ్యేటప్పటికంట దగ్గరికి వెళ్ళాడు. రాత్రి అంతా తిప్పలు పడ్డ చీకట్లు వెళ్ళి ఏమీ దొరకలేదు. సూర్యోదయం అయిన తర్వాత
ఏం జరిగింది? యేసు ధరిని నిలిచి, యేసు ధరిని నిలిచి. అయితే ఆ. ఆయన యేసు అని శిష్యులు కానీ గుర్తుపట్టారు. వాళ్ళు యేసు అని గుర్తుపట్టలేదంట శిష్యులు. యేసు ఆ. పిల్లలారా భోజనములకు మీ యొద్ద ఏమైనా శిష్యులారా, బిడ్డలారా, అబ్బాయి ఎంత ప్రేమ ఉండి ఆయనకి. తినటానికి ఏమైనా ఉందయ్యా? రాత్రి అంతా తిప్పలు పడ్డారు. ఆయన ఏమీ లేదయ్యా. మరి ఏముందంటే చిన్న చేపలు ఏది ఉందని ఏం చెప్పారు? మొత్తం ఏముందో చెప్పమ్మా, చదవండి. అప్పుడు ఆయన ఆ. ధోని కుడి ప్రక్కన వలవేయుడి. అది ధోని కుడి ప్రక్కకి తీసుకెళ్ళండి. కుడి మీకు పక్క దొరికినని ఎన్నోసార్లు చెప్పు. వెళ్ళారు వాళ్ళు. వేయవలసినవి అన్నీ వేసేసారు. ఏ ప్రక్క వెళ్ళాలో ఆ పక్క అంతా తెలిసి ఈ పేతురు గారు తీసుకెళ్ళిపోయాడు. కానీ కుడి ప్రక్కకి వెళ్ళి వలవేయుడి వల వేయుడి, మీకు దొరికినని చెప్పాను. అప్పుడు దొరుకుతాయి మీకు. వెళ్ళారండి మాట తీసుకొని, గనుక వల వేసారండి. కనుక వారాలాగు వేయగా వారు అలాగ వేయగా చేపలు విస్తారముగా పడి చేపలు విస్తారముగా పడ్డాయండి. వల వల లాగలేక పోయిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. రాత్రి అంతా ఏం చేశారమ్మా వాళ్ళు? వల వేస్తూ. వేస్తాను ఉన్నారు. వాళ్ళ ఎన్ని వాళ్ళు వేసినా ఒక చిన్న చేప దొరకలేదు. యేసయ్య మాట ప్రకారంగా యేసు లేకుండా నువ్వేం చేద్దామని ఏం చేయలేవు, ఏది జరగదు. యేసయ్య ఉండాలి నువ్వు వెళ్ళే ప్రయాణంలో, యేసయ్య ఉండాలి నీ చేసే ఉద్యోగంలో, యేసయ్య ఉండాలి నువ్వు కనిపెట్టే మీ పిల్లల పెళ్ళిళ్ళలో, మీ కార్యక్రమాలన్నింటిలో కూడా యేసయ్యకి మొదటి స్థానం ఇస్తే ఆయన నీ యొక్క కార్యాలన్నీ సఫలపరుస్తాడు. దేవుని స్తోత్రం కలుగా. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. దరిద్రం అంతా కొట్టుపోయింది, కావలసినంత సమృద్ధి దొరికింది వాళ్ళకి. దేవుని స్తోత్రం కలుగా. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. రాత్రి అంతా శ్రమ పడ్డాడంట, ఏమీ దొరకలేదంట. రాత్రంతయు శ్రమ పడినా రహదారు వెదకినను రాదాయను ప్రతిఫలము రక్షించుని సిలువా రతన లోతులలో రతనాలను వెదకుటలో రాజు నా పడవా నడిపించునా నావా సంద్రమున దేవా నవ జీవన మార్గమున నా జన్మ తరింపా. హల్లెలూయా. రాత్రంతా శ్రమ పడ్డారు, ఒక్క చిన్న చేప కూడా దొరకలేదు. యేసయ్య వచ్చి ఒడ్డు నిలబడ్డాడు, వేయండి రా వాళ్ళు అన్నాడు. ఆయన మాట సేపు వేస్తే గొప్ప గొప్ప చేపలు పడ్డాయి. దేవునికి స్తోత్రం కలుగాక. హల్లెలూయా. ఆయన కాల్చుకున్నారు, తిన్నారు, దేవుని మహిమను చూశారు. దేవునికి స్తోత్రం కలుగాక. హల్లెలూయా. కాబట్టి రాత్రంతా శ్రమ పడితే ఏం దొరకదు. యేసయ్య ఉండాలి నీ శ్రమలో. నేను యేసు లేకుండా ఎంత శ్రమ పడినా వ్యర్థమేనండి. యేసుకి స్థానం ఇవ్వండి. మొదట మీ ఇంట్లో యేసయ్య ఉండాలి, నీ ఉద్యోగంలో యేసయ్య ఉండాలి, నువ్వు వెళ్ళే ప్రయాణంలో యేసయ్య ఉండాలి, నువ్వు చేసే ప్రతి కార్యక్రమంలో యేసయ్య ఉండాలి. యేసయ్య ఉండి మొదలు పెడితే అన్ని శుభాలేనండి. దేవునికి స్తోత్రం కలుగా. హల్లెలూయా. కాబట్టి యేసు లేకుండా ఏమీ చేయలేవనే సంగతి ఈ యొక్క శిష్యులు తెలుసుకున్నారు. 7 వెళ్ళారు, 7 పరిస్థితి అది అయిపోయింది. యేసయ్య వెళ్ళాడు, సమృద్ధినిచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగాక. హల్లెలూయా. కాబట్టి ప్రతి విషయంలో కూడా మనం యేసయ్యని ముందు ఉంచాలి. నీ వ్యాపారంలో కానీ, వ్యవసాయంలో కానీ, నీ ఉద్యోగంలో కానీ, ప్రయాణంలో కానీ, నీ బిడ్డల భవిష్యత్తులో కానీ యేసయ్య లేకుండా ఏది అభివృద్ధి కలగదు. యేసయ్య కలిగి ఉంటే సమస్తం సమృద్ధి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 8వ ప్రత్యక్షత చూద్దాం. 11 మంది శిష్యులు మరి ఒక కొండ మీద కూర్చున్నప్పుడు వారికి తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 16వ వచనం చదువుదాం. చూడండి, 11 మంది శిష్యులు
యేసు తమకు నిర్ణయించిన యేసు తనకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళిరి. గలిలయలోని కొండకు వెళ్ళారంట. వారు ఆయనను చూచి ఆయనకు మ్రొక్కిరి గాని ఆయన మ్రొక్కిరి గాని కొందరు సందేహించిరి. కొందరు సందేహం. ఎప్పుడు అనుమానమేనండి. అనుమానం కలిగి ఎప్పుడు అనుమానమే. అన్నిటికీ అనుమానమే. పిల్లల మీద అనుమానం, భార్య మీద అనుమానం, భర్త మీద అనుమానం, కుటుంబం మీద అనుమానం. ఇద్దరు కలిసి మాట్లాడుకుంటే ఏం చెప్పుకుంటున్నారు అనుమానం. నన్ను గురించి అన్నీ అనుమానాలు మన బ్రతుక్కి. కానీ కొందరు యేసుని చూసి అనుమానిస్తున్నారండి. ఆయనతో తిరిగిన వాళ్ళకి అనుమానం, ఆయనతో తిన్నవాళ్ళకి అనుమానం, ఆయన చూస్తేనే అనుమానించారు. కొందరైతే సందేహించారు, కొందరు అంగీకరించారు, ఆయన మొక్కారంటే కొందరు సందేహించారు. తర్వాత అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడింది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయొచ్చు. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసం ఇచ్చు. నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించుదునో వాటన్నిటిని గైకొని వారి బోధించమన్నారు. దేవునికి స్తోత్రం కలుగాక. హల్లెలూయా. అందరు గట్టిగా దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. 11 మంది శిష్యులు కొండ మీద కూర్చున్నారు. అక్కడ కూడా వెళ్ళాడు యేసయ్య. నా శిష్యులు అక్కడ ఒంటరిగా కూర్చున్నారు. వాడికి నేను ఒక్కసారి ప్రత్యక్షమై నాలుగో పని అప్పగించాలని వెళ్ళాడు. మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, నమ్మిన వారికి బాప్తిసం ఇవ్వండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామమున బాప్తిసం ఇచ్చుచు నేను ఏ సంగతులు అయితే నేను బోధించిన వాటన్నిటిని వారికి బోధించండి అని చెబుతూ దేవుడు దేవుని సేవకుని ప్రత్యేకించాడు. దేవునికి స్తోత్రం కలుగాక. హల్లెలూయా. కనుక ఆయన ప్రత్యక్షత చాలా గొప్పదండి. ఆయన ప్రత్యక్షంగా కనపడకపోతే శిష్యులు చేసేది ఏమీ లేదు. కానీ కొండ మీద ఒంటరిగా కూర్చున్నారు, ఏమి తోచక. యేసయ్య వెళ్ళాడు, మీరు తోసనులుగా కూర్చోవడం కాదు, రోషం కలిపి పని చేయమన్నాడు. దేవునికి స్తోత్రం కలుగాక. అందరు గట్టిగా దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మరొక మాట మనం 9వ ప్రత్యక్షత గురించి చూద్దాం. 500 మందికి ఒక్కసారి ప్రభు తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. చూడండి దేవుని వాక్యంలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:6 భక్తుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి ఒకసారి తెలియజేస్తున్నాడు. అటు పిమ్మట 500 కంటే ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయం అందే కనపడ్డాడండి. ఆయన మృత్యుంజయుడే తిరిగి లేచిన తర్వాత. దేవునికి స్తోత్రం కలుగాక. హల్లెలూయా. ఇన్ని ప్రత్యక్షతలు అనేక మందికి. మొట్టమొదటిగా మగ్దలేనే మరియా, రెండవది కొందరు స్త్రీలు, మూడవది పేతురు, నాలుగవది 2 శిష్యులు, 5వది 10 మంది శిష్యులకు, మరి 6వది 11 మంది శిష్యులకు, 7వది 7 శిష్యులకు, 8వది 11 మంది శిష్యులకు, 9వది 500 మంది కంటే పైన ప్రజల మధ్యకి వెళ్ళి తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగాక. హల్లెలూయా. ఇంత గొప్ప అద్భుతమైన మరి ఆశీర్వాదం కూడినటువంటి కార్యాలు ప్రభు చూపించాడు. కనుక ఆయన మృతుడు కాడండి, మృతుడునైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడను. నాడు సజీవుడే, నేడు సజీవుడే. మన జీవితాంతరం ఆయన సజీవుడిగానే ఉంటాడు. మనం మృత్యువుతాం కానీ ఆయన సజీవుడిగా ఉంటాడు. ఆ సజీవుడైన దేవుని సన్నిధిని మనకి ఇస్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక 10వది మనం చూద్దాం. యాకోబుకు ప్రత్యేకంగా తాను ప్రత్యక్షపరుచుకున్నాడంట. చూద్దాం. కొరింథీ మొదటి పత్రిక 15:7 చూద్దాం. తరువాత ఆయన యాకోబుకును, చూడండి, తరువాత ఆయన యాకోబునకు, యాకోబుకు కనపడ్డాడు. తర్వాత ఇంకా కనపడ్డాడు. కానీ యాకోబు కూడా తాను ప్రత్యక్షపరుచుకున్నట్లుగా లేఖన భాగంలో మనకు కనపడుతూ ఉంది. 7వ వచనంలో చెప్తున్న మాట. తరువాత ఆయన
యాకోబుకు తన్ను తాను ప్రత్యక్ష ప్రత్యక్షపరుచుకున్నాడు. ఇది ఎన్నో ప్రత్యక్షత? 10. 11వది చూద్దాం. అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయం మరి 2వ వచనం నుండి కూడా 3వ వచనం నుండి మనం చదివాం కదా. ఆయన శ్రమపడిన తరువాత 40 దినముల వరకు వారికి అగపడుచు. 40 దినముల వరకు మనం మొదలు చదివిన మాట. 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించడం మొదలు పెట్టాడు. అనేక ప్రమాణాలు చూపించాడు. వారికి తను తాను సజీవుడిగా కనపరుచుకున్నాడు. ఆయన వారిని కలుసుకొని ఇలాగ ఆజ్ఞాపించాడు. యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టండి అని చెప్పి 8వ వచనంలో చెప్తాడు. అయినను మీరు పరిశుద్ధాత్మ పొందినప్పుడు, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు గనుక యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉంటారని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగాక. అందరు గట్టిగా దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. భూదిగంతముల వరకు నాకు సాక్షులుగా ఉంటారు. అలాగ ఉండటానికి పిలిచాడు. పిలువబడిన వాళ్ళు ఒక చోట ఉండరు. దేవుని యొక్క పిలుపు ఉంటే, దేవుని యొక్క మాటలు వింటే ఆయన భూదిగంతముల వరకు. ఎక్కడో అమలాపురంలో పల్లెటూరులో ఒక పేరూరు మార్చుకునే గ్రామంలో పుట్టి పెరిగిన మమ్మల్ని మరి దేవుని మహాకృప చేత దాని సువార్త నిమిత్తం ఇక్కడే తీసుకొచ్చాడు. ఇక్కడ నుంచి యెరూషలేము వెళ్ళాం, అమెరికా దేశం వెళ్ళాం, కెనడా వెళ్ళాం, తర్వాత చాలా దేశాలు తిరగడానికి మరి బొంబాయి అనేకసార్లు వెళ్ళి వచ్చాను పార్సల్ మీటింగ్. తర్వాత మరి బ్రెజిల్ వెళ్ళాం. చాలా దేశాలు తిరిగే కృపించాడు. నేను కాదు, నా వెనకాల మా పిల్లలందరూ కూడా వెళ్ళి వచ్చేస్తున్నారు. ఎందుకు చెప్తున్నానంటే ఆయన చెప్పిన మాట, అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు. మీరు సమరయ అన్ని దేశాలు భూ దిగంతముల వరకు మీరు నాకు సాక్షులై ఉంటారు అని. ఆ సాక్షులుగా దేవుడు అనేక స్థలాలకు నడిపిస్తున్నాడు కనుక దేవుడి పిలుపు గొప్పదండి. దేవుడికి స్తోత్రం కలుగాక. హల్లెలూయా. కనుక ఇక్కడ వాక్య భాగాన్ని మనం చూస్తున్నప్పుడు ఆయన ప్రత్యక్షతలు ఇలా కనపడమే కాకుండా ఆఖరుగా 11 మంది శిష్యులు కూడా తను తాను ప్రత్యక్షపరుచుకున్నట్లుగా చూస్తున్నాం. అపొస్తలుల కార్యం 1వ అధ్యాయం 10వ వచనం. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూస్తున్నారు. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకొనిన ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలిచి గలిలయ మనుషులారా మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన దిగి వచ్చినని వారితో చెప్పారు. 11 మంది శిష్యులు మరి అనేక మంది ప్రజలు అక్కడ నిలబడి ఉండగా యేసయ్య ఆరోహణం అయ్యాడు. ఆఖరుగా శిష్యులందరికీ తాను ప్రత్యక్షపరుచుకొని తండ్రి దగ్గరికి వెళ్ళినట్లుగా మరి వాక్యం చూస్తున్నాం. అది కాకుండా మొదటిగా మగ్దలేని మరి కనపడ్డాడు, రెండవదిగా కొందరు స్త్రీలు కనపడ్డాడు, మూడవదిగా పేతురు గారు కనపడ్డాడు, నాలుగవదిగా అమ్మాయిని మార్గాన్ని కనపడ్డాడు, తర్వాత 5వదిగా 10 మంది కనపడ్డాడు, 6వది మరలా 11 మంది కనపడ్డాడు, 7వది 7 కనపడ్డాడు, 8వదిగా మరలా 11 మంది కనపడ్డాడు, తర్వాత 500 మందికి ఒక్కసారి, తర్వాత యాకోబు గారికి, తర్వాత శిష్యులందరికీ ఒక్కసారిగా తాను ప్రత్యక్షపరుచుకొని తండ్రి దగ్గరికి వెళ్ళాడు. ఆ రీతిగా తండ్రి అనే దేవుడు మరి ఈ లోకానికి తన కుమారుని పంపించి ఆయన చేసిన అద్భుత కార్యాలు బట్టి దేవుని నామాన్ని కనపరచాలి. మనం దేవునికి స్తోత్రం కలుగాక. కాబట్టి ప్రభునందు ప్రియులను ఒక్కసారి మన జీవితాలు మనం పరిశీలించుకొని, అయ్యా మా కొరకు లోకానికి వచ్చి మృత్యుంజయుడిని తిరిగి లేచావు, మమ్మల్ని అందరినీ కూడా నీ రక్షణలో నడిపించావు,
ప్రభా మా కొరకు సమాధిని గెలిచి తిరిగి లేచావు, మమ్మల్ని కూడా జయశీలునిగా ఉండమని కోరుతున్నావు. ప్రభా నువ్వు చనిపోయిన వాడు కాదని చెప్పడానికి, నేను ప్రాణం పెట్టడానికి తిరిగి నా ప్రాణం తీసుకోవడానికి నాకు అధికారం ఉందని చెప్తున్నాడు దేవుడు. ఆయన ప్రాణం పెట్టగలడు, ఆయన తిరిగి తీసుకోగలడు. ఆ గొప్ప దేవుడు తిరిగి లేచి మనందరి కొరకు లోకంలో ఆయన చేసిన త్యాగాన్ని బట్టి ఆయన నామాన్ని కనపరచాలి. దేవునికి స్తోత్రం కలుగాక. హల్లెలూయా. కనుక దేవుని పిల్లలుగా దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప ఆధిక్యతను బట్టి దేవుని నామాన్ని కనపరచవలసినగా దేవుని వాక్యాన్ని బట్టి మీకు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా కొద్ది నిమిషాలు తల వచ్చి కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఇంతవరకు మాతో మాట్లాడిన ప్రతి ప్రత్యక్షతను బట్టి నీకు వందనాలు. మా ప్రభు మేము కూడా మమ్మల్ని ప్రత్యక్షంగా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతున్నాం. మీరు మమ్మల్ని దర్శిస్తున్న విధానం బట్టి వందనాలయ్యని ప్రతి ఒక్కరు కూడా కొద్ది నిమిషాలు ప్రభు పాదాల దగ్గర ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా. ఇంతవరకు జరిగిన కొడుకులు ప్రభు సన్నిధి మాతో నడిపించినందుకు అందరూ రెండు చేతులు ఎత్తి దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా స్వరాలు ఎత్తండి, దేవుని స్తుతులు చెప్పండి, స్తుతులు చెప్పండి, స్తోత్రాలు చెప్పండి. మన మధ్యని సంచారం ఆత్మస్వరూపుగా సంచరిస్తున్న దేవుడు ఆయన ఎందరో ప్రత్యక్షపరచుకోవడం కాదు, కానీ ఈ యొక్క ఉదయకాల్లో నిన్ను నన్ను ప్రత్యక్షంగా ఆత్మ ద్వారా ఆయన తాకుతున్నాడు. హృదయం అనే తలుపు యొద్ద నిలుచున్నాడు. ఎవరైనా స్వరవిని తలుపు తెరుస్తారో వారితో మనము కలిసి బోధన చేస్తామని వాక్యం చెప్పబడుతుంది. కనుక ప్రతి ఒక్కరు కొద్ది నిమిషాలు ప్రార్థన చేద్దాం. నా హృదయంలోనికి రండి నాయన, నాకు నీ యొక్క ప్రత్యక్షత కావాలి, నేను నిన్ను చూడాలి, నిన్ను చూచే కన్ను, నీ మాట వినే చెవి, గ్రహించే హృదయం నీ నాకు దయచే ప్రభు అని ప్రతి ఒక్కరు కూడా కొద్ది నిమిషాలు ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు, వందనాలు. పరమ తండ్రి నీకు వందనాలయ్యా. ఇంతవరకు జరిగిన కొడుకులు మీ సంధి మాతించినందుకు వందనాలు ప్రభా. నాయన నువ్వు తండ్రి 40 దివారాత్రులు భూలోకంలో మృత్యుంజయుడు తిరిగి లేచిన తరువాత నీకు నీవుగా అనేక మందికి ప్రత్యక్షమై అనేక మందికి నువ్వు దర్శనమిచ్చి మాట్లాడి ఎవరు ఏ విధంగా ఉండాలో వారికి తెలియజేసిన విధానం బట్టి వందనాలు ప్రభా. 11 మంది శిష్యులు కొండ మీద కూర్చున్నప్పుడు మీరు సర్వలోకానికి సర్వచుట్టుకి సువార్త ప్రకటించమన్నావు, బాప్తిసం ఇవ్వమన్నావు, లోకానికి వెళ్ళి సువార్త ప్రకటించమన్నావు. నీవు ఇచ్చిన అధికారం బట్టి, నీవు ఇచ్చిన గొప్ప కార్యాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నావు. అటువంటి అధికారంతో కూడిన నీ సువార్త ప్రకటించే వారికి అనేక మందిని లేవనెత్తండి, అద్భుతమైన కార్యం జరిగించండి. యేసు ప్రభు ద్వారా అడుగుతున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్. మా చిరునామా పాస్టర్ ఎం జ్యోతిరాజు, శాంతినగర్, ఏలూరు 534007, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అవర్ అడ్రస్ పాస్టర్ ఎం జ్యోతిరాజు, శాంతినగర్, ఏలూరు 534007, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్లు 8007773333 మరియు 800877774444.